వేములవాడ శాసనసభ్యులు గౌరవ ఆది శ్రీనివాస్ గారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వ విప్గా నియామకం చెందడం హర్షాన్ని వ్యక్తం చేస్తూ ముందుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెబుతూ ఉన్నాం. ఈ ప్రాంతంలో బలహీన వర్గాల బిడ్డ 76 సంవత్సరాల ఈ పోరాటంలో ఈ ప్రాంత ప్రజలు ఒక బీసీ బిడ్డను శాసనసభకు పంపిండ్రు. ఆనాడు ఆనందాన్ని చూసినాం ఈ ప్రాంత ప్రజల లోపట. ఈనాడు ప్రభుత్వ విప్పుగా నియామకం చెందినటువంటి ఈ ప్రాంత ప్రజల లోపల కళ్ళలో ఆనందం చూస్తూ ఉన్నాం. భౌగోళికంగా ఈ ప్రాంతం పూర్తి స్థాయిలో వెనుకబడిపోయింది. ఇక 9 ఏళ్ల పాలనలో ఈ 9 ఏళ్ల పాలనకు అనుగుణంగా ఈనాడు ఈ వేములవాడ నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి దశలోకి వస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ఏదైతే బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందో ఆ సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ఈ ప్రాంతానికి చేరువ కాగలవు. ఈ ప్రాంతం పూర్తిగా అన్ని స్థాయిలో ముందుకు పోగలవు. ఆర్థికంగా సామాజిక విద్యాపరంగా ఉన్నటువంటి ఈ ప్రాంతం విద్యార్థులు గొప్ప గొప్ప చదువులు చదివి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే విధంగా ఈ ప్రాంత ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ కల్లోలిత ప్రాంతం గతంలో ఏనాడు లేని ప్రాంతంలో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ కల్లోలిత ప్రాంతానికి వచ్చి ఎత్తిపోతల ద్వారా సాగునీరు అందే బహుత్తరమైన కార్యక్రమం చేపట్టిండ్రు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఒక బలహీన వర్గాల బిడ్డ నిరంతరం 4 సార్లు ఓడిపోయినప్పటికీ కూడా ఈ ప్రాంత ప్రజలు మమేకమై వాళ్ళ జీవన విధానంలో బాగుపడే విధంగా ఆది శ్రీనివాస్ గారు పనిచేస్తూ ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఈ ప్రాంత బిడ్డను గెలిపించడానికి కోసం బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఆకలి అయినప్పటికీ కూడా వాళ్ళ కడుపులో ఉన్న పేగులు మూటగట్టుకొని ఈ ప్రాంత బిడ్డ గెలుపు కోసం ఎంతో శ్రమపడ్డారు. వారి గురించి చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఈనాడు ప్రభుత్వ విప్పులో చోటు కల్పించి ఈ ప్రాంతానికి ఎన్నెలు లేని విధంగా గొప్ప గుర్తింపు తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఆనాడు పిసిసి అధ్యక్షుడు ఉన్న హోదాలో పాదయాత్ర ద్వారా ఈ ప్రాంతానికి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రాజన్న దైవ దర్శనం చేసుకొని ఈ ప్రాంతం పూర్తి స్థాయిలో వెనుకబడిపోయింది. దేవాలయం తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా అనేక రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఒక శైవ క్షేత్రం, పేదల దేవుడు. ఈనాడు ముఖ్యమంత్రి ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నా పెళ్లి ఇక్కడనే అయింది, నా కొడుకు ఈయనే పుట్టిండు, నా కొడుకు పుడితే కోడె మొక్కుతా అని చెప్పి మొక్కినటువంటి కేసీఆర్ గారు ఏటా 100 కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి ఇచ్చి ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తా అని చెప్పి మాట ఇచ్చిండు. ఆనాటి నుండి వరకు ఒక్కనాడు కూడా ఒక్క రూపాయి ఇచ్చింది లేదు, పోయింది లేదు. కానీ ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ప్రాంత బిడ్డ ఈ విప్పుగా నియామకం చెందిన ఈ బిడ్డ ముఖ్యమంత్రి గారికి సాన్నిహిత సంబంధాలు ఎక్కువ ఉండడం వల్ల ఆయన ఆలోచనకు అనుకూలంగా ఉండడం వల్ల ఈ ప్రాంత ప్రజల కష్టసుఖాలు తెలిసిన వాడిగా ఆయన ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అన్ని విషయాలు చెప్పే ధర్మిల ఈనాడు ఈ ప్రాంతం పూర్తి స్థాయిలో ముఖ్యంగా దేవస్థానానికి వచ్చే ప్రతిరోజు 50,000 మంది ఉన్నవారు 50,000 మంది, ఏటా 1,00,000 మందితో ఉండే ఈ ప్రాంతం వారి సాన్నిహితం వరగా గొప్పగా అధికంగా అభివృద్ధిలోకి వస్తుందని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో భౌగోళికంగా విద్యార్థుల సమస్య ఉన్నది, నిరుద్యోగ సమస్య ఉన్నది, రైతు సంబంధించిన అంశాలు ఉన్నాయి. అక్కడ చెరువు కానీ కతలాపూర్ కానీ మేడిపల్లి కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భౌగోళిక సమస్యల గురించి కూడా అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆది శ్రీనివాస్ గారు ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితిగా ఉండి ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తారని చెప్పి అందరూ కూడా వాళ్ళ కళ్ళలో ఆనందం కలుగుతూ ఉందని చెప్తా ఉన్నాం. గత 60 ఏళ్ళల్లో లేని విధంగా ఈరోజు బలహీన వర్గాల బిడ్డ మన వేములవాడ ముద్దు బిడ్డ ఆది సీనన్న గెలవడం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, ఈ ఆనందమే చాలా సంతోషం వేసింది. అలాగే ఇంకా ఆనందంగా మళ్ళీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో ప్రభుత్వ విప్పుగా తనను అనౌన్స్ చేయడం కూడా ఇంకా చాలా ఆనందంగా ఉంది. అంటే ఒకే దెబ్బకు 3 బిడ్డలు అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యే గెలవడం ఒకటి, కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఒకటి, అలాగే సీనన్న కూడా ప్రభుత్వ విప్పుగా అదొక రావడం కూడా చాలా ఆనందం. ఇది బోనస్గా భావిస్తున్నాం. గత 60-70 ఏళ్ళ నుంచి వేములవాడ గడ్డ మీద ఇంతవరకు మంత్రి పదవి కానీ
విప్పు లాంటి పదవులు కానీ కనీసం ఇంత 60 ఏళ్ళ నుంచి లేని విధంగా ఈరోజు మా వెమ్లవాడ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఆదిశీనన్నకు విప్పు ఇవ్వడం చాలా ఆనందకరం. అలాగే విప్పు రావడం వల్ల ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి సన్నిహితంగా ఉండుకుంటూ వెమ్లవాడపై ప్రత్యేక దృష్టి పెట్టచ్చు. గత కొన్నేళ్ళుగా లేనిది వెమ్లవాడ డెవలప్మెంట్ కానీ వెమ్లవాడ నియోజకవర్గం డెవలప్మెంట్ కానీ ప్రత్యేక నిధులు కూడా వస్తాయని చెప్పి ఈ శుభ సందర్భంగా మేము ఆశిస్తున్నాం. అలాగే రాజన్న ఇన్ని రోజులు సీనన్నకు రాజన్న చూస్తుండు అని అంటే రాజన్న ఎందుకు చూసిండు అని అంటే ఈ 4 సార్లు ఎందుకు తనని గెలిపేలే అంటే ప్రభుత్వం లేదు సీనన్న ప్రభుత్వం వచ్చినాక మంచిగా నువ్వు వెమ్లవాడకు నాకు మంచి అభివృద్ధి చేస్తామన్న ఉద్దేశం కొద్ది ఇన్ని రోజులు వెయిట్ చేయించి ఈరోజు నీకు ప్రత్యేకమైన బాధ్యత అప్పయిపోయినట్టుగా రాజన్న చెప్పడం కూడా ఒక కొసమెరుపుగా భావిస్తున్నాం. రాజన్న గుడి డెవలప్మెంట్ కానీ వెమ్లవాడ టౌన్ డెవలప్మెంట్ కానీ నియోజకవర్గ డెవలప్మెంట్ కానీ పల్లెల డెవలప్మెంట్ కానీ అద్భుతంగా జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి మళ్ళొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం వారి ప్రభుత్వానికి. ఎందుకంటే ఆదిశీనన్నకు ప్రభుత్వ విప్పుగా అనౌన్స్ చేసినందుకు చాలా సంతోషం అన్న, కృతజ్ఞతలు అన్న.